చూస్తే పిల్లలకు జ్వరాలు మలేరియా అయితే పట్టించుకుంటూ లేడు. నేను ఎంఆర్ఓని పట్టినాను అక్కడ ఏదైతే కొద్ది అగ్రవర్ణాలకు ఉన్న ఏమంటారు మళ్ళీ ఈ భాష మాట్లాడితే ఇబ్బంది ఉంటుంది. అది మనం పరిష్కరించుకోవచ్చు కానీ మీరు నేను చెప్పింది ఒక నిమిషం మీరు పరిష్కరించలేరు. ఎందుకంటే రాజకీయ నాయకులే ద్రోహులు అంటున్నా డైరెక్ట్. దీన్ని బహిరంగంగా నేను రైట్ ఉంటా. సమాధానం చెప్పండి. నక్సలిజం ఎందుకు పెరుగుతుంది? ఏ అభివృద్ధి లేకుండా పెరుగుతుంది. అయితే అన్ననేమో ఇప్పుడు రాకేష్ అన్ననేమో ఇప్పుడు సామాన్య పరిపాలిస్తే నేను అనేది ఒక నిమిషం ఆగన్నా. నేనేం రేవంత్ రెడ్డి మిమ్మల్ని విమర్శించట్లేదు, రాహుల్ గాంధీని. నేను రాజకీయ వ్యవస్థను అంటున్నా, నీకేం బాధ? నేను కాంగ్రెస్ అనట్లేదు, కాంగ్రెస్ అనట్లేదు కదా. రాకేష్ అన్న ఒక్కసారి అద్దెకి దయాకరణ మాట్లాడండి. నువ్వు అన్నదాన్ని ఏ ప్రభుత్వ వ్యవస్థ పనిచేయదని చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా, ఒక చిన్న ఉదాహరణ అంటే 400 మంది పిల్లలు దోమలు కుడుతున్నా. నేను ఎంఆర్ఓ బతిమలాడాను దయచేద్దాన్ని. సార్ ఎవరైతే బయట డ్రైనేజ్ రాణిస్తలేరో బతిమలాడండి సార్. పేద పిల్లలు ఉన్నారో నేను అవసరమైతే నష్టపరిహారం ఇద్దాం అంటే ఆ డ్రైనేజ్ పోతుంది పొలాలకు వెళ్ళి. వాడు పోనీయాడు ఈనాడు. అక్కడ ఉన్న కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటారు అంత అసోసియేషన్ లాగా, వాళ్ళని అడిగాను, అరే కొద్దిగా నచ్చ చెప్పండి నష్టపరిహారం తెప్పిస్తానంటే నీ అంటాడు అతను. ప్రభుత్వం చెప్తే ఈనాడు, ప్రభుత్వం చెప్తే ఈనాడు, రాజకీయ ఎమ్మెల్యే చెప్తే ఈనాడు, అక్కడున్న పెద్ద మనుషులు గ్రామ కట్టుబాట్లు చెప్తే ఈనాడు. అప్పుడు నేను అన్నాను, ఒక్కటి అడవిలకెళ్ళి ఒక్క మనిషి వస్తే చాలు అరగంట తింటుండే కొడుకు అన్నాను. నేను చెప్తున్నా బహిరంగంగా చెప్తున్నా. ఇప్పుడు తహసీల్దార్ చెప్తున్నాడు, ఆర్టీఓ చెప్తున్నాడు, ఆర్సీఓ చెప్తున్నాడు, ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఆ గ్రామంలో ఉన్న పెద్దలు చెప్తున్నాడు. కాబట్టి చెప్పేది ఏందన్నా, మనం కొద్దిగా నిజాయితీ ఉంటే నేనేమంటున్నా, అందులోకి వెళ్ళేది పేద పిల్లలన్నా, నక్సలైట్ కూడా పేద పిల్లలన్నా, అలాని అనవసరంగా మనం కొద్దిగా మంచిగా రాజకీయ వ్యవస్థలో కొద్దిగా మనం మారితే కొద్దిగా భవిష్యత్తులో పిల్లలు అమాయక పిల్లలు అడుగులో బాట పట్టకుంటుంటారన్న. రాకేష్ రెడ్డి ఒక్కసారి మాట్లాడతాడు, అద్దెకి దగ్గర మాట్లాడండి. మీరు మాట్లాడాక మళ్ళీ రామ్మోహన్ గారు మాట్లాడాలి. లోపాల మీద ప్రశ్న చేయడం అనేది సాధనను, నీ పార్టీ యొక్క స్టాండ్ను దాటి కూడా నువ్వు హ్యుమానిటీగా మాట్లాడడం నేను వ్యతిరేకించట్లేను. కానీ ఆ సమస్య పరిష్కారం కానిది కాదు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేనే, అక్కడ ప్రభుత్వం కూడా మీరు చెప్పిన మాట వినదు అనేది ఏమి ఉండదు. దాన్ని ఎట్లా పరిష్కరించాలనేది మనం ఆలోచిద్దాం ఒకటి. కానీ నేను నిన్న నీ పక్కకే వచ్చిన, నేను నిజామాబాద్లోనే ఉన్నా. నేను మన జక్రాన్పల్లి తండ నుంచి ఆ పడకలకు పోయినా, ఆ గుట్టలను చూసిన. ఒకప్పుడు ఆడ స్వర్ణక్క వాళ్ళు చనిపోయిన గుట్ట అది. ఆ ఏరియాలో పోయి నేను అక్కడ ఒక పోచమ్మ తల్లి దగ్గర మా ప్రశాంత్ అని ఉంటాడు, అక్కడ వాళ్ళు దేవుని కాడికి పోతే నేను ఆడికి వచ్చున్నా. ఆడ చర్చ, ఆడ ఉన్నోళ్ళందరూ ఈ గుట్టలకే నక్సలైట్ల కదలికలు ఉండేది. అప్పుడు స్వర్ణక్క కూడా ఇక్కడ ఇంకో ఎవరో పెద్ద ఆమె చనిపోయింది అనేది ఉండేది. ఇప్పుడు ఆ ఏరియా ఇప్పుడు ఆ పరిస్థితులు మనకు ఆర్మూర్ కానీ, లేకపోతే నిజామాబాద్ రూరల్ కానీ, లేకపోతే నిర్మల్ కానీ పరిసర ప్రాంతాల్లో తగ్గినాయి. కారణం సరే అది ఒక ఏమంటారు గ్రాడ్యువల్ గా నక్సలిజం పట్ల లేకపోతే మావోయిజం పట్ల ఆసక్తి తగ్గి కావచ్చు. విద్యార్థుల్లో విద్య, ఉద్యోగం, ఉపాధికి సంబంధించిన ప్రత్యామ్నాయ అవకాశాలు ఏర్పాటు కావడం వల్ల మీరన్న అన్రెస్ట్ నుంచే, అశాంతి నుంచే, ఆవేశం నుంచి. సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా సమగ్ర కథనంతో లోతైన విశ్లేషణ. ప్రతి అక్షరం ప్రజాపక్షం, ప్రతి దృశ్యం ప్రజాకోణం. భూగోళం నుంచి ఖగోళం వరకు నిత్యం వార్తా సమాచారం. ఇన్-డెప్త్ న్యూస్ అనాలిసిస్ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. బర్నింగ్ టాపిక్ మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు రాత్రి 9:30 వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్